ఈ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. సహవాసముగా నన్ను ఆరాధించమంటున్నాడు. సహవాసము ముఖ్యము. సహవాసము. యూదా గోత్రపు సింహము యేసుక్రీస్తు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు సహవాసము కావాలి. సహవాసంలో ఐక్యత కలిగి ఉండాలి అని అడుగుతున్నాడు. స్తుతి మీ స్థితిని మార్చేస్తుంది. కొత్త సంవత్సరం వచ్చింది. శుభాకాంక్షలు, ఆనందము, సంతోషము, సమాధానము. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మనందరి ఎడల దేవుడు కృప కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, దయ కలిగి ఉన్నాడు. చూడండి, మన దారిద్ర్యము పోగొట్టాలంటే రండి ప్రార్థన చేద్దాం. స్తుతి మీ స్థితిని మార్చేస్తుంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ మనం తెలియజేస్తున్నాం. అందరూ అంతటా మారు మనసు పొందాలి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. జనాంగము ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నారు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. సైతాను మనుషులకి మనకి యుద్ధము. దైవజనమా, దేవుడి పిల్లలా అని మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ స్వభావం కలిగి ఉన్నారండి మీరు? ఆయన స్వరూపము కలిగి ఉన్నారండి మీరు? ఆయన స్వభావం మనకు కావాలి. ఆయన స్వరూపం మనకు కావాలి. ఆయన పరిశుద్ధుడు. అన్యజనులు ఎలాగ అల్లరి రేపుచున్నారు. సైతాన్ తన పని తాను చేస్తున్నాడండి. పాములు తేళ్లు పైనుంచి పడుట చూచి తిని అని చెప్పినప్పుడు లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో తాను శత్రు బలమంతట మీద మీకు అధికారం ఇచ్చాను కదా, అల్ప విశ్వాసులారా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు శత్రువుతో పోరాడాలి. శత్రువుతో ఓటమిని గెలవాలి. ఓటమి ఎప్పుడు ఓడిపోతూ ఉంటే ఎలా? శత్రువుని గెలవాలి. అన్యజనులు ఎలాగ అల్లరి రేపుచున్నారు. జనాంగము ఎలా వ్యర్థమైన దాన్ని తలుచుచున్నారు. దేన్ని వెంబడిస్తున్నారు? దేన్ని ఆరాధిస్తున్నారు? ఎందుకు దాన్ని, ఆ బేడీల్ని, ఆ బంధకాల్ని, ఆ కట్లుని తెంచుకోలేకపోతున్నారు? వారి కట్లు తెంపుదము రండి, ప్రార్థన చేద్దాం రండి. ఎవరైనా వస్తున్నారా? వారి కట్లు తెంపుదము రండి, ప్రార్థన చేద్దామంటే వారి కట్లు తెంపుదము రండి. వారి కట్లు తేలు కుడుతుందండి, మళ్ళీ కుడుతుందండి, మళ్ళీ పెడితే మళ్ళీ కుడుతుందండి. విషయం ఎక్కుతూనే ఉంటుంది. పాము కరుస్తుందండి, మళ్ళీ కరుస్తుంది. దాని స్వభావం అది. సైతాను స్వభావం అది. సైతాను ఆ యొక్క ఉదయంలో వాడు ఉంటే వాడు మనిషి అలాగే రాక్షస రూపంగా మారిపోతాడు. ఒక పిశాచి రూపంగా మారిపోతాడు. తన తలంపులు, డబ్బు, ఆస్తి, స్టేటస్, లోకం, దీని మీదే ఉంటాడు. ఈ యొక్క ఆలోచన విధానం కూడా అదే ఉంటుంది. కానీ దైవజనమా, రండి ప్రార్థన చేద్దాం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. జనాంగములు ఎలాగ వ్యర్థమైన దాన్ని తలుచుచున్నారు. స్తుతించాలి, యేసుక్రీస్తును ఆరాధించాలి. స్తుతి మీ స్థితిని మార్చేస్తుంది. ఆరాధించండి, సంఘంగా ఆరాధించండి, సమూహంగా ఆరాధించండి. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి ఎంతో మేలు. యవ్వన కాలమందు కాడి మోయాలి, సేవ చేయాలి, పరిశుద్ధులుగా జీవించాలి. స్తుతి మీ స్థితిని మార్చేస్తుంది. అయితే దేవుడు మీకు ఒక గొప్ప శుభవార్త చెప్తున్నాడు. నూతన సంవత్సర శుభంగా 13 అబ్రిల్ రాసిన పత్రిక. నిన్ను ఏమాత్రము ఇడవను, ఎన్నడూ ఎడబాయను. వాడి తంత్రాలు, వాడు మోసకారి, వాడు అబద్ధికుడు, వాడు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాడు. మీ అప్పుల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ సమస్యల కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ఉద్యోగాల కోసం మీరు ప్రార్థన చేయండి.
ప్రార్థన యోధులుగా మారండి. ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. నిన్ను విడవను, ఏమాత్రము ఎడబాయను. ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. ప్రభు నాకు ఉండగా నేను ఎందుకు భయపడతానయ్యా అన్న ఒక కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి. ప్రభు నాకు సహాయకుడు, ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, నేను ఎందుకు భయపడతాను? నేను భయపడను అంతే అని ఒక దృక్పథం మీకు ఉండాలి. నిరాశ నిస్పృహ వచ్చినప్పుడు నేను భయపడను, ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలుచున్నామా? మంచి ధైర్యం ఉన్నదా మనకి? నరమాత్రుడు ఏమి చేయగలడు? చూడండి, మనుషులే యుద్ధం చేస్తారు. మనుషులు యుద్ధం చేసి ఆ యొక్క ఓటమి, నిరాశ, నిస్పృహం తీసుకొచ్చి నీరసించిపోయేలా చేస్తారు. దైవజనమా, ప్రార్థన చేయండి. దేవుడి పిల్లల ప్రార్థన చేయండి. దేవుడు ఆత్మ మీలో నివసిస్తున్నది కనుక మీకు గొప్ప పేరున్నది. ఆ పేరు ఏంటంటే దైవజనమా అని పేరు. మీ పేరు, మీకు దేవుడి పిల్లలని పేరు పడ్డది. ఆ పేరు ఉరికినే రాదండి. ఒక పేరు, ఒక డాక్టర్ అనే పేరు ఉరికినే రాదండి. తన శ్రమ, కష్టము, అనుభవము అన్నీ దాంట్లో ఇమిడి ఉంటాయి. ప్రార్థన చేయండి. మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. మీ అప్పుల కోసం ప్రార్థన చేయండి. మీ కష్టాల కోసం ప్రార్థన చేయండి. మీ శ్రమల కోసం ప్రార్థన చేయండి. దేవుణ్ణి ఆరాధించండి, దేవుణ్ణి స్తుతించండి. స్తుతి మీ స్థితిని మార్చేస్తుంది. మంచి ధైర్యము మీకు కావాలి, సహవాసం మీకు కావాలి, ప్రార్థన శక్తి మీకు కావాలి. ప్రార్థన చేసుకుందాం. యవ్వన కాలమందు కాడి మోయట నరునికి ఎంతో మేలన్నావు తండ్రి. నిన్ను ఇడవను ఎడబాయనన్నావు నాయన. అయ్యా, వాళ్ళ కాడి తెంపుదుము రండి, వాళ్ళ కట్లు ఇప్పుదుము రండి, ప్రార్థన చేద్దాం రండి. మా ఉద్యోగాల కోసం ప్రార్థన చేద్దాం అయ్యా, మా పిల్లల కోసం ప్రార్థన చేద్దాం, కుటుంబాల కోసం ప్రార్థన చేద్దాం, సంఘాల కోసం ప్రార్థన చేద్దాం, మినిస్ట్రీల కోసం ప్రార్థన చేద్దాం, సేవకుల కోసం ప్రార్థన చేద్దాం. రండి, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రం. మా కళ్ళు తెరిపించవయ్యా. నూతన సంవత్సర శుభాకాంక్షలు సందర్భంగా మా కళ్ళు తెరిపించవయ్యా. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.